హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ ఆద్విక. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నాం. ఆద్విక చూడండి జర్నీ చేస్తుంది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మేము ఎటు వెళ్తున్నాం అనేది మీకు అర్థమైపోతుంది. నన్ను ఎటు తీసుకెళ్తున్నారు, మళ్ళీ అమ్మమ్మ నన్ను వచ్చి ఎటో తీసుకెళ్తుంది అని చూస్తుంది. మేము ఎక్కడికి వచ్చామనేది మీకు ఇప్పుడే అర్థమైపోయి ఉంటుంది. మేమైతే రైల్వే స్టేషన్కి వచ్చామండి. మా హోమ్ టౌన్కి పండగకి అయితే వెళ్తున్నాము, ఉగాది పండగకి. మీరు కూడా వెళ్తున్నారా? వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నాము. చూడండి ట్రైన్ వెళ్తుంటే ఎలా చూస్తుందో, ట్రైన్ని చూస్తూ ఉండిపోయింది. వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తుంది. మా ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసిందండి. సో బయటకు వచ్చేసాం, ట్రైన్ కూడా వచ్చేసింది. సో ట్రైన్ స్టాప్ అవ్వడం కోసం వెయిట్ చేస్తున్నాం. మేమైతే ముందు రోజే రిజర్వ్ చేసుకున్నాము టికెట్స్. దానికి ఆ భోగి వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాము. మేము రైల్వే స్టేషన్లో లాస్ట్కి వచ్చామండి, ఎందుకంటే మా భోగి కోచ్ లాస్ట్కి వస్తుంది. సో ట్రైన్ స్టాప్ అవ్వడం కోసం వెయిట్ చేస్తున్నాము. సో అలా మేమైతే ట్రైన్ ఎక్కేసాము. ఆద్విక ట్రైన్ని మొత్తం పరిశీలిస్తూనే ఉంది. ఈ ట్రైన్ ఏంటి ఇలా చేశారు, ఇలా ఉందేంటి అని చూస్తుంది. మనం కూడా చిన్నప్పుడు అలాగే అనుకునే వాళ్ళం కదండి. ఏంటి చెట్లన్నీ ఇలా వెనక్కి వెళ్తున్నాయి అది ఇదని. చైల్డ్హుడ్ మెమొరీసే వేరు. ఎండ చాలా కొడుతుంది కదండి. సో అందుకోసమని ఫీడింగ్ బాటిల్లో వాటర్ తీసుకొచ్చాను, తనకి వాటర్ తాగిపిస్తున్నాను. ఇలా అయితే ఈజీగా తాగుతుందని. కొంచెం మీరు కూడా పిల్లలకి చాలా వాటర్ తాగిపోయండి. బయట అయితే ఎండలు చాలా కొడుతున్నాయి. తనైతే అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది, ఆడుకుంటుంది. చూడండి ఎంత హాయిగా ఆడుకుంటుందో. ప్రజెంట్ అయితే బాగానే ఉంది. మధ్యలోకి వెళ్ళే వరకు ఏం చేస్తుందో ఇంకా దిగే వరకే చూడాలి. లాస్ట్ టైం అయితే చాలా ఏడ్ చేసింది, అసలు 1 అవర్ చాలా ఏడ్ చేసింది, చాలా ఇబ్బంది పడ్డాము. ఈసారి అయితే ఏం ఏడవట్లేదు. మరి ఇప్పుడు తను ఆడుకుంటుందని బొమ్మలు కూడా తీసుకొచ్చాను. ఒక 2 బొమ్మలు తీసుకొచ్చాను ట్రైన్లో. మళ్ళీ ఏడిస్తే లాస్ట్ టైం లాగా ఇబ్బంది అవుతుందని ఆ బొమ్మనైతే కింద పడేసిందండి. సో దాన్ని వాష్ చేసి ఇవ్వలేము కదా, అందుకే మళ్ళీ ఇంకో టీచర్ కూడా తెచ్చాను, టీచర్ ఇచ్చాను. తనకి ఆ టీచర్తో ఆడుకుంటుంది. చూడండి ఇలా వీళ్ళని చూస్తే అసలు నమ్మాలో వద్దో అర్థం కాదు. హాస్పిటల్ ఫైల్స్ పట్టుకొని చిన్న పిల్లల్ని తీసుకొని అంత మనీ అడుగుతున్నారు. అది నిజమా కాదా ఫైల్ చూద్దాం అనుకున్నాను, కానీ మమ్మీ వద్దు అనేసింది. చూడండి టీసీ అయితే వచ్చేస్తున్నారు. మనం రిజర్వ్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ నేమ్స్ వచ్చేసే ఉంటాయి. సో అందరినీ నేమ్స్ పిలుస్తూ రిజర్వ్ చేసుకొని వాళ్ళని జనరల్ కంపార్ట్మెంట్లోకి పంపిస్తున్నాడు. ఒక్కొక్కరిని పిలుస్తూ మిగతా వాళ్ళని వేరే వాళ్ళని పంపించేస్తున్నాడు. స్టార్ట్ చేసేసింది చూడండి, ఏడుస్తుంది. ఇక చికాకు చేసుకుంటుంది. ఎంతైనా పిల్లలు కదండి, చిన్నపిల్లలు అలానే చికాకు చేసుకుంటారు కదా. కొంచెం జర్నీ ఇబ్బంది చిన్నపిల్లలతో. ఎంత ఆడిపిస్తున్నా అటు ఇటు చేస్తుంది, కానీ మళ్ళీ స్టార్ట్ చేస్తుంది ఏడుపు. అట్లా ఒక 5 minutes అయితే ఏడ్చింది. ఇంకా నిద్ర వచ్చేసినట్టుంది, చాలా నిద్ర వచ్చేసినట్టుంది. నిద్రపోకుండా ఏడ్చింది అటు ఇటు చూసి. 5 minutes ఏడ్చిన తర్వాత నిద్రపోయింది చూడండి.
ఒక 1 అవర్ అట్లా నిద్రపోయింది. ఇక మా డెస్టినేషన్కి మేము దిగే ప్లేస్కి ఆల్రెడీ వచ్చేసాము. నెమ్మదిగా దిగుతున్నాము ఒక్కొక్కరం. ఇక్కడ దిగేవాళ్ళు ఎక్కేవాళ్ళు ఎంతైనా ట్రైన్ జర్నీ కొంచెం ఇబ్బందేనండి. ఎందుకంటే ట్రైన్ 5 మినిట్స్ ఆగుతుంది ప్రతి స్టాప్లో. సో దిగేవాళ్ళు దిగేసేయాలి, ఆ 2 మినిట్స్లో ఎక్కేవాళ్ళు ఎక్కేసేయాలి. ట్రైన్ అయితే రైల్వే స్టేషన్ అయితే కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. ఇప్పుడు మొన్నటి వరకు అయితే కొంచెం రైల్వే స్టేషన్స్ అంతా బాగుండకపోయేటి అండి. కానీ ఇప్పుడు అన్ని రైల్వే స్టేషన్స్ అన్నీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, రీకన్స్ట్రక్షన్ అన్నీ చాలా నీట్గా చేస్తున్నారు. అండ్ వెయిటింగ్ హాల్స్ అయితే చాలా బాగా చేస్తున్నారు. అంతకుముందు వాష్రూమ్స్ కానీ అవేం బాగా లేకుండే, కానీ ఇప్పుడు చాలా నీట్గా చేసేసారు. చూడండి, మేమైతే బయటికి వెళ్ళిపోతున్నాము. బయటికి రైల్వే స్టేషన్ బయటికి రాకముందుకే ఆల్రెడీ మేము దిగిన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇలా నడుచుకుంటూ రైల్వే స్టేషన్ బయటకు అయితే వచ్చేస్తున్నామండి. ఒకరం పాపను ఎత్తుకున్నాం. చూడండి, ఈ పాప అయ్యో కింద పడ్డది. ఎంతైనా పిల్లలతో జర్నీ మామూలుగా ఉండదు కదండి. అంతే వాళ్ళతో బయటకు వచ్చేసి ఆటో అయితే ఎక్కేసాము. ఎండలు అయితే చాలా మండిపోతున్నాయండి. పాపం ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు చూడండి, ఎంత పెద్ద పెద్ద అంబరెల్లాస్ గొడుగులు పెట్టేసుకొని అమ్ముతున్నారు. చాలా ఎండ కొడుతుంది. ఈ ఏరియాని స్టేషన్ రోడ్ అంటారండి. ఇక్కడ దొరకనిదంటూ ఏమీ ఉండదు. అన్నీ చీప్ కాస్ట్లో, మనకు అఫోర్డబుల్ మంచి కాస్ట్లో దొరుకుతాయి, తక్కువ ప్రైస్లో దొరుకుతాయి. అన్నీ దొరుకుతాయండి. బ్యాగ్స్, షూస్ అన్నీ దొరుకుతాయి. స్టేషన్ రోడ్ అంటాం కదా, చూడండి మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ప్రతి ఒక్క ఐటెం దొరికేస్తుంది. ఇక్కడ మేము ఆటోలో అయితే వెళ్తున్నామండి. ఇక్కడ రైట్లో ఫ్లవర్స్ మార్కెట్ ఉంటుందండి. దివాళీ ఫెస్టివల్ టైంలో ఫ్లవర్స్ అయితే చాలా దొరుకుతాయి ఇక్కడ. అండ్ అన్నీ దొరుకుతాయి. పూజకు కావాల్సిన ఐటమ్స్ కూడా అన్నీ దొరుకుతాయి దివాళీ టైంలో ఇక్కడ. చూడండి, అన్ని A to Z అన్ని షాప్స్ ఉన్నాయి. బుక్ స్టాల్స్, ఫుట్వేర్, డ్రెస్సెస్, కిచెన్లో కావాల్సిన ఐటమ్స్. అండ్ విలేజెస్ నుంచి వచ్చి ఇక్కడైతే అన్నీ ఎట్ టైం ఒకే దగ్గర దొరుకుతాయి కదండి, అన్నీ తీసుకొని వెళ్తారు. చాలా రెగ్యులర్గా మొత్తం ట్రాఫిక్ అయితే ఉంటుంది ఈ ఏరియాలో. చాలామంది వస్తారండి. చూడండి, ఆటోలో చూస్తుంది నన్ను ఎటు తీసుకెళ్తున్నారు అని. ఇది చూడగానే మీకు అర్థమవుతుంది, ఇది వరంగల్ చౌరస్తా అండి. సో మా హోమ్ టౌన్ మీకు అర్థమైపోయింది కదండి, వరంగల్ వచ్చేసాము. ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉండిపోయింది. ఇది మండి బజార్ ఏరియా అండి. ఈ ఏరియా స్పెషల్ ఫర్ ముస్లిమ్స్ అండి. మొత్తం చాలా బాగుంటుంది. అన్ని షాపింగ్ కానీ చాలా బాగుంటుంది. అసలు అన్నీ ఎప్పుడు ఇలా నేను చూడలేదు ఏరియాని. ఇంత ట్రాఫిక్లో ఏంటా అని అటు ఇటు మొత్తం స్టాల్స్ పెట్టి అమ్మేస్తున్నారు అన్నీ. ఏంటి అని మమ్మీని అడిగితే, రంజాన్ సీజన్ కదా, ఈ సీజన్లో ఈ లైన్ మొత్తం ఇలానే ఉంటుందట అండి. మొత్తం మన కోటిలో, చార్మినార్లో కదా స్టాల్స్ పెట్టి ఎలా అమ్ముతున్నారో అలా అమ్ముతున్నారు అన్నీ. ఇంకా కీర్ అయితే ఫేమస్ కదండి. ఈ సీజన్లో కీర్ చాలా బాగా మొత్తం బండ్ల మీద చాలా క్వాంటిటీలో పెట్టేసి అమ్మేస్తున్నారు. చూడండి, జ్యువెలరీ, చెప్పలు, డ్రెస్సెస్ అన్నీ దొరుకుతున్నాయి. మంచి స్ట్రీట్ షాపింగ్ చేసుకోవచ్చు. ఈవినింగ్ అయితే ఇక్కడ కాలు పెట్టే సందు ఉండదంటండి. సో ఈవినింగ్ వచ్చి షాపింగ్ చేసేయండి. మీరు కూడా మీకు నచ్చిన ఐటమ్స్ కొనుక్కోండి. ఇంకా మేము ఇలానే ముందుకు వచ్చేసాం. చూడండి, ఈ చూస్తే మీకు అర్థమవుతుంది. పుచ్చమైదాన్ రాణి రుద్రమాదేవి స్టాచ్యూ అండి. ఇక మా బుడ్డది చూడండి, ఆటోని పట్టేసుకొని అంకుల్లాగా చేస్తున్నా అని చూపిస్తుంది. హలో, వచ్చేసేయండి అందరూ. నేను కూడా ఆటో ట్రై చేస్తున్నాను. మమ్మీ, నువ్వు కూడా నాతో వచ్చేసేయి. మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. ఏంటి మమ్మీ పిలుస్తున్నావు, నువ్వు కూడా ఎక్కుతావా నా ఆటోలో? వచ్చేసేయి, వరంగల్ అంతా తిరిగేద్దాం. అందరికి 10 రూపీస్ మాత్రమే. ఇక్కడ ఎక్కి ఎక్కడ దిగినా. రండి రండి, వచ్చేసేయండి అందరూ. మనం వెళ్ళిపోదాం, తిరిగేద్దాం అంతా. ఏంటి మమ్మీ పిలుస్తున్నావు? ఆగు మమ్మీ, నేను ఆటో డ్రైవ్ చేస్తున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.